లోకలైట్ ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అంటే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఆగస్టు 25 నుంచి కొన్ని జిల్లాల్లో అంటే 9 జిల్లాల్లో ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 6,35,000 పైగా తెల్ల రేషన్ కార్డులు అనేవి ఉన్నాయి. వైట్ రేషన్ కార్డులతో పాటు డిసెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని చెప్పారు. అప్లై చేసుకున్న వారి లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది. వాళ్ళందరికీ ప్లస్ పాత కార్డులు ఉన్న వారికి కూడా ఈ రేషన్ కార్డులు అనేక మంజూరు చేయడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డు అనేది ఒక ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుందని, అలాగే ఈ ఏటీఎం కార్డు పరిమాణంలో ఉన్న రేషన్ కార్డు యొక్క నెంబరు, అది ఏ బీపీఎల్ దుకాణానికి చెందిన దాని యొక్క నెంబరు, అలాగే ఆ రేషన్ కార్డు యొక్క ఓనర్ యొక్క ఫోటో ఐడి కూడా దాన్ని నేను ముద్రించడం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఇప్పటికే 6,41,000 కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ వైట్ రేషన్ కార్డులు అన్నింటికి కూడా ఈ ఏటీఎం ఆధారిత స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు అనేవి మంజూరు చేస్తామని శ్రీకాకుళం డిఎస్ఓ సివిల్ సప్లైర్ అధికారి సూర్యప్రకాశరావు గారు కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో కొన్ని మండలాల్లో అంటే శ్రీకాకుళం రూరల్, అలాగే విరమకుళం, పుత్తూరు కొన్ని మండలాల్లో ప్రస్తుతం ఈ కార్డులు అనేవి పంపిణీ చేస్తారని, అలాగే తర్వాత ఉన్న రోజుల్లో కూడా మొత్తం శ్రీకాకుళంలో ఉన్న అన్ని రేషన్ కార్డు హోల్డర్స్ కూడా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేటువంటి అమలు చేస్తామని కూడా సూర్యప్రకాశ్ రావు గారు తెలియజేయడం జరిగింది. ఈ ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1,600 రేషన్ డిపోలు అనేవి ఉన్నాయి. దాంతో పాటు ఈ కార్డులు అనేవి ఎలా పంపిణీ చేస్తారు అనేది కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కార్డులు పంపిణీ అనేది రేషన్ దుకాణం ఆధ్వర్యంలో ఉండే కార్డుల కింద విభజించి మండలాల నుంచి రేషన్ కార్డు దుకాణాల నుంచి సచివాలయాలు వారీగా విభజన చేసి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం అనేది ఇంటింటికి జరుగుతుందని కూడా సూర్యప్రకాశ్ గారు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవైనా ప్రజలకు చేరాలి అంటే ముఖ్యంగా అందరికీ ముందుగా అడిగేది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ఉంటేనే గాని అన్నదాత సుఖీభావ గాని, అలాగే తల్లికి వందనం గాని, ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు అనేవి ప్రజలకు అందాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఇప్పుడు గవర్నమెంట్ అనేది మంజూరు చేస్తుంది. ఈ స్మార్ట్ కార్డులు ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,625 పైగా రేషన్ దుకాణాలు అనేవి ఉన్నాయి. 6,71,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా మరో 36,300 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మొత్తానికి 6,35,471 రేషన్ కార్డులు అనేటటువంటివి శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా పెళ్లైన జంటలు, అలాగే రేషన్ కార్డు విభజన చేయడం, ఇటువంటి ఆప్షన్లు ఇచ్చాక ఈ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు అనేటటువంటి మంజూరు చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డులు ఇంకా ఈ శ్రీకాకుళంలో ఎన్ని కొత్త అప్లై అంటే ప్రస్తుతానికి 866 కార్డులు క్లియరెన్స్ అయినట్టు చెప్తూ ఉన్నారు. ఇంకా అప్లై చేయాల్సింది ఇంకా ఉన్నాయి. అంతేకాకుండా రేషన్ కార్డులు అప్లై చేసిన కూడా కొన్ని సమస్యలు తలెత్తాయని కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందని, రేషన్ కార్డు వేరు దగ్గర ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేటువంటి క్లమ్జీగా అంటే కొత్తగా పెళ్ళైన జనాలు వాళ్ళ అత్తయ్య కానీ వాళ్ళ మామయ్య కార్డు నుంచి విడిపోయేటప్పుడు వాళ్ళ కార్డులోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూపించడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా కూడా కార్డులు అనేది సెపరేట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది. అందువల్ల కూడా కొంతమంది అప్లై చేసుకోలేకపోయారు. దాని సమస్యలు కూడా ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చి అటువంటి కార్డులు ఇచ్చే వాళ్ళని కూడా కొత్తగా అప్లై చేసుకునేందుకు కూడా మార్గం సుగమం చేస్తుందని ఆశిద్దాం.